ఏంటి సార్, హీరోయిన్ లేదా లేక ఉండి రాలేదా? ఇది కూడా వచ్చాడు, అది కూడా వస్తుంది. చేతిలో పెన్ను ఉండదు, పేపర్ ఉండదు, ఈడో రిపోర్టర్ అంట. ఏయ్, రిపోర్టర్లు అందరూ ముందుంటే నువ్వు మూల పడుకొని ఏం చేస్తున్నావురా? లే, వెళ్ళి పని చూడు. కలరింగ్ లేదురా. దీని బిల్డప్లో బౌన్సర్స్ లేకుండా బెడ్రూమ్ కూడా వెళ్ళి తెలుసా? లోపలికా? గేట్ దగ్గర ఉంటారా? సార్, మీ హీరో ఏంటండి ప్రెస్ మీట్కి వచ్చి ఫోన్ లేదా హాలీవుడ్ సినిమా చూస్తున్నాడు? అసలు మీరేనే చెప్పండి. నువ్వు మారవరా? అలా వదిలే, ఆడు మాట్లాడకపోవడమే మనకు మంచిది. ఫస్ట్ సొల్లది కాకుండా డైరెక్ట్గా ప్లాట్కి వచ్చేస్తాను. మిగతా విషయాలను తర్వాత మాట్లాడుకుందాం. రెడీయా సార్? ముందుగా ఈ సినిమా ప్లాట్ గురించి మీ మాటలు. అలాగేనమ్మా. ఓకే. అసలు ఈ కథ ప్లాట్ ఎలా పుట్టిందంటే, మ్యామ్, ఎవడు? యు ఆర్ లుకింగ్ గార్జియస్ మ్యామ్. థ్యాంక్ యూ. ఏంటి మొగిది గోల? సారీ సార్, మళ్ళీ చేద్దాం ప్లీజ్. ప్లీజ్ సార్. సార్, ముందుగా ఈ సినిమా ప్లాట్ గురించి మీ మాటల్లో చెప్తారా? తప్పకుండా. సినిమా ప్లాటు మొత్తం కథ ఇదంతా కూడా మ్యామ్, yesterday I watched your film, ma'am. Not only your looks, your acting was killing, ma'am. Killing. Thank you. Thanks a lot. Actually, the whole credit goes to my mom, my dad, my dog, my friends, neighbors, and yeah, finally my director. మన హీరోయినే కదండి, పెద్ద పట్టించుకోకండి. కానీ చెప్పండి. మామూలుగా లేదు దీంతో. అసలు ఈ కథ ఎలా పుట్టిందంటే, మ్యామ్, రేయ్ అసలు నన్ను మాట్లాడేవా? మొత్తం నువ్వే మాట్లాడతావా? వెళ్ళిపో పక్కన కూర్చునిపో. sorry sir, I heartfully welcome you to the success meet of Andrandaga Telesa. తిప్పు కెమెరా తిప్పు. ఇప్పుడు అర్థమైందా? ఇది ప్రమోషనల్ మీట్ రా, సక్సెస్ మీట్ కాదు. సినిమా రిలీజ్ అయ్యే 2 రోజులు అయితే సక్సెస్ మీట్ ఏంట్రా? నీదేం పోయింది? ఏమైనా అడిగేస్తావు. బయటికి వెళ్తుంటే జనాలు బెల్ట్తో చెప్పులతో కొడుతున్నారా? పొద్దున్నే వచ్చేస్తారు ట్యాగ్లేస్. Can I speak for a moment, please? ఏంటండి? ఇప్పుడే లేచినట్టున్నాడు. We are not those kind of people who shows fake records. We work genuine. We are genuine people. We work for movies, not for an individual person. You don't compare us with other people records and blame on us. We know what we are doing and ఏంటి నన్ను ఇంకా మైక్లో మాట్లాడినవా? హీరోని ముద్దు పెట్టుకోరా అంటే దాని మూతిలో బెలు ఉండేది. నీకు మైక్ అవసరం ఏంట్రా? మళ్ళీ అందులో ఇంగ్లీషు. ఇప్పుడు ఎందుకు అనవసరంగా నా ముద్దు టాపిక్ తీస్తున్నారు? ఆ తీరా మరి ఆ ఇమ్రాన్ హష్మీ గారి సినిమాలు చూసి నేర్చుకోరా బాబు అంటే నేర్చుకు సావలేదు. నీ వల్లే కదరా నా సినిమాలో బంగారం లాంటి 4 ముద్దు సీన్లు తీసేయాల్సి వచ్చింది. లుక్ కోటి. సరే, నువ్వే మాట్లాడుకో. ఇలా ఉండు. ఈ సినిమాకి క్యాప్టెన్ ఆఫ్ ది షిప్, ఓనర్షిప్, రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్. బాబాయ్ రే, ప్రమోషన్ స్టార్ట్ చేయండి రా. సార్, సినిమా ఎలా ఉందనే విషయం పక్కన పెడితే లైన్ చాలా కొత్తగా అనిపించింది. అసలు మీకు ఈ లైన్ ఎలా తట్టింది? ఎలా కథ బాబు, కొంచెం జూమ్ వేసుకోమ్మా. ఇప్పుడు నేను చెప్పే కథ ఈ సినిమా కథ కాదు. ఈ సినిమా తీయడానికి ఆలోచన ఎలా వచ్చిందో చెప్పే కథ.
ఇబ్రహీంపట్నం అని ఒక ఊళ్ళో ఒక గవర్నమెంట్ హాస్పిటల్. ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక గురువారం నాడు నేను వెళ్ళినప్పుడు ఆశ్చర్యానికి గురయ్యాను. నేను అంతగా ఆశ్చర్యానికి గురవడానికి కారణం ఏంటంటే, ఆ హాస్పిటల్లో ప్రతి గురువారం పుట్టే మొదటి ముగ్గురు ఆడపిల్లలకి ముగ్గురు ఆడపిల్లల ఇంటికి ఏసీలు గిఫ్ట్గా వెళ్తున్నాయి. ఏసీ అంటే ఎయిర్ కండిషనర్. ఎయిర్ కండిషనర్ గిఫ్ట్ ఇవ్వడం ఏంటి కదా, నాకు అలాగనిపించి మ్యాటర్ ఏంటని అడిగాను. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, కంప్లీట్ డీటెయిల్స్ నాకు తెలియదండి, కానీ వాళ్ళు ఒక అతను నాతో కొంచెం క్లోజ్గా మూవ్ అవుతున్నాడు. కావాలంటే మీకు అతని కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఇవ్వండి. ఇతన్ని కాంటాక్ట్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాడు. హలో, ఈజ్ ఇట్ కిరణ్? అవునండి, చెప్పండి. ఒకసారి మిమ్మల్ని కలవాలి. ఓరు కొంచెం అందడేట్ ఏంట్రా, అంత హైట్ కూడా లేను నేను. మంతేది ఈరోజు కొంటే మెరుపులే, కొంచెం స్లోగా అయిండ్రా. నా కాలు మీద కాదురా, పేట మీదకి రా. కమాన్ కమాన్ కమాన్. కిరణ్? అవునండి. నేను మీకు ఫోన్ చేసింది నేనే. నిన్న చెప్పండి. అవును, ఆ ఏసీలు అవి గిఫ్ట్గా ఎందుకు ఇస్తున్నారు? ఏసీ బాగా పబ్లిసిటీ అయిందనమాట. వీ వాంట్ టు గివ్ ఆ గివింగ్ సార్. అదే ఎందుకని అడుగుతున్నాను. ఏమని చెప్పమంటారు, ఎందుకని చెప్పమంటారు? చెప్పుకుంటే తలుచుకుంటే గుండెపోటు. ఇదిగో దీన్ని డైరెక్షన్ కార్డు అంటారమ్మా. ఊరికే కాదు, కథ నచ్చితే క్రెడిట్ ఇస్తాను. పదండి సార్. ఇప్పుడు చెప్పమ్మా. అవి నిన్న పెన్నేని లవ్ చేసే రోజులు. ఒక్క నిమిషం, ఇక్కడ పెన్నే అంటే తన పేరా? పెన్నే అంటే తమిళ్లో అమ్మాయిని అర్థం సార్. ఏదో కొంచెం స్టైలిష్గా ఉంటుందని. అప్పుడు నేను నా పెన్నే కోసం వెయిట్ చేస్తా ఉన్నా. పొద్దున్నే 7కి వస్తానన్న అమ్మాయి ఇంకా రాకపోయేసరికి నేను తనకు కాల్ చేస్తూనే ఉన్నాను. హలో, ఏంటి ఇంకా 7 కాలేదా? అంటే నా వాచ్లో ఇంకా 7 కాలేదు మరి. అసలు నువ్వేం చేస్తున్నా నీకు అర్థమవుతుందా? 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. అసలు నీకు ఎందుకే లేటు? నేను కావాలనుకున్న ఫోటోషూట్కి నేను నాలా వస్తే సరిపోయేది, కానీ నీకు నచ్చినట్టు అమ్మాయిలా రెడీ అయి రమ్మన్నా. అమ్మాయిలా రెడీ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదా. ఎంత అమ్మాయిలా రెడీ అవ్వాలంటే మాత్రం అంత లేటా? నేను ఇక్కడ ఒక్కనే వెయిట్ చేయట్లేదు కదా. అరే నేను ఒక్కనే వెయిట్ చేయట్లేదు కదా ఇక్కడ. సారీ చెప్పడం కాదు, వీఆర్ పేయింగ్ దేమ్. ఇక్కడ ఎవరు మనకు ఊరికే చేయట్లేదు కదా. ఫోటో షూట్ అన్నాక టైంకి ఉండాలి కదా. సారీ, వస్తున్నాను. కొంచెం లేట్ అయింది. కొంచెం కాదు, వీడు జీవితం అయిపోతుంది. తెలుసు నువ్వు ఎంత అబ్బాయిల షర్టు ప్యాంటు వేసినా ద ఎక్స్ప్రెషన్స్ యూ గివ్ అండ్ ద థింగ్స్ యూ డూ ఆర్ టూ గల్లీ. ఇప్పుడు చూడు, నీకు నీ కాస్ట్యూమ్కి ఎంత బాస్ ఇంకేందో.
హే అదిరినదే ఈ క్షణమే నా ఎదురుగానే నువ్వు నిలవగానే నాలో నీవే చేరావే నే చూడని నిన్నే చూపావే పెన్నే పెన్నే నేను చూసానే కన్నే నా కన్నే ఓ క్లిక్ వేసేనే ప్రేమ అరే కాదల్ మరి తెరియాదే వీడే నిన్ను వీడే ఇక వీడేదిలే పెన్నే పెన్నే నేను చూసానే కన్నే నా కన్నే ఓ క్లిక్ వేసేనే ప్రేమ అరే కాదల్ మరి తెరియాదే వీడే నిన్ను వీడే ఇక వీడేదిలే చూస్తుంటే ఈ పోరి నాదే అంటూ డాలర్లే బాలే సీనేస్తే చల్లదు పిల్ల ఓ స్ప్రైట్ వేసేవే ఏ ఫ్రేములో చూస్తూ ఉన్నా ఏమున్నావే నీ క్రేజీ సెల్ఫీకే ఓ వావ్ చలియా ఇన్స్టాలో ఫాలో అయ్యానే నీ పలుకులు నాతోనే ఓ నా సఖియా నన్ను నేనే మరిచానే పెన్నే పెన్నే నేను చూసానే కన్నే నా కన్నే ఓ క్లిక్ వేసేనే ప్రేమ అని కాదు మరి తెరియాదే వీడే నిన్ను వీడే ఇక వీడేదిలే ఐమ్ సారీ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. అయినా ఏంటిది పిచ్చి పిచ్చిగుందా? ఐ థాట్ యూ యాజ్ అ క్లోజ్ ఫ్రెండ్ అండ్ నువ్వు కూడా అందరిలా ఈ క్లోజ్నెస్ ని లవ్ అనుకుంటావని నేను అనుకోలేదు. ఇట్స్ ఈవెన్ ఎంబారసింగ్ టు టాక్ టు యూ నౌ. అదేంటి అలా వెళ్ళిపోతున్నావు? మరి ఏం చేయమంటావు? నువ్వు మాట్లాడుతుంటే క్లోజ్ గా మూవ్ అయ్యి నేనే తప్పు చేశాను ఫీలింగ్ వస్తుంది. సో ప్లీజ్ డోంట్ ట్రై టు కాంటాక్ట్ మీ. శృతి ప్లీజ్ అలా వెళ్ళిపోకు శృతి. ఇప్పుడు ఏం శృతి? చలో ఎందుకు? చెప్తా. ఇప్పుడు చెప్పు. ఎవడాడు? వాడి పేరు రవి. ఈజ్ వన్ ఆఫ్ మై క్రేజీ ఫ్యాన్. ఎంత క్రేజీ అంటే వాడు ఫోన్ చేస్తే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేదాకా ఫోన్ చేస్తూనే ఉంటాడు. వాడి వల్ల ఊరికే బ్యాటరీ మార్చాల్సి వస్తుంది. కానీ హీస్ మ్యాడ్ అబౌట్ మీ, యు నో, కీప్స్ ఫాలోయింగ్ మీ అండ్ ఆల్. ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత చెప్తా. రవి భయ్యా ఏడాడా? మీ ఫార్మర్స్ మీద నాకు అర్థమవుతుంది, కానీ ఎంత ఆలోచించినా మీరెవరో తట్టట్లే. ఏమనుకోకండి. నీకు నాకు పెద్ద పరిచయం లేకపోయినా నువ్వెవరో నాకు తెలుసు. ఎలా? నువ్వు శృతికి ప్రపోజ్ చేసావుగా. నువ్వు శృతి ఫ్రెండా? ఫ్రెండా ఏంట్రా? శృతికి ప్రపోజ్ చేసి ఒప్పుకోకపోతే టార్చర్ చూపిస్తావు. ఇప్పుడు చెప్తా చూడు. అంటే శృతితో సాల్సా డాన్స్లు యూట్యూబ్లో బాగా ఫేమస్. చూడలేదా నువ్వు? అది చేసింది నువ్వేనా? అలాంటి నేను చూడను. అది చేస్తే అసలు చూడను. ఎందుకని అడిగిదానికి సమాధానం చెప్పలేదు? నువ్వు శృతి ఫ్రెండా? అంటే ఇంతకుముందే ప్రపోజ్ చేశాను. కొంత ఒప్పేసుకుందా? రిజెక్ట్ చేసి. అమ్మయ్యా, ఈడెండి ఎంత ఫెయిల్ అయిపోతున్నాడు. ప్రపోజల్ ఇచ్చేస్తాను ఎంత ఫెయిల్ అవుతున్నాడు. తర్వాత కాల్స్కి వచ్చేది, అప్పుడు ఏమైపోతాడు. పసికోన. డోంట్ ఫీల్ బ్రో, నేను కూడా ప్రపోజ్ చేశాను. నన్ను రిజెక్ట్ చేసి నేను ఫీల్ అవుతున్నానా? ఓ, నీకు నాకు నో కంపారిజన్స్. ఓకే, శృతి నాకు ఎంత క్లోజో తెలుసా నీకు? అబ్బో ఎంతో. పెళ్లిలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో ఎన్ని అడుగులు వేస్తుంది? 7.
నాతో 111 అడుగులు వేసింది శృతి. 111 అదే లాంగ్వేజ్? యో త్రిబుల్ వన్ యా సామె. నాతో 700 అడుగులు వేసింది, నేను ఎవరికని చెప్పుకుంటున్నా. ఉక్కోబయ్యా నడి రోడ్లో నీ మాటలు నమ్మేవాడు ఎవరు గానీ. ఒక్కొక్క కాదే, నీకు అబద్ధం చెప్తే నాకేం వస్తుంది? నా పైసా లాభం లేదు. కామన్ సెన్స్ ఆలోచించు. అదేంటి భయ్యా, మీతో మాట్లాడితే ఉన్న డౌట్లు తీస్తాయనుకుంటే లేనిపోని డౌట్లన్నీ పుట్టుకొస్తున్నాయి. ఇక్కడ కాదులే కానీ ఎక్కడన్నా ప్రశాంతంగా ఉండే చోట కూర్చొని మాట్లాడుకున్నారండి భయ్య. ఒక్క నిమిషం, నాకు దరిద్రం ఎస్ఎంఎస్ అప్పు చెప్పారు. వెళ్ళి నా చెవులు ఫోటో తీసుకుని వస్తాను, నువ్వు పక్కనే కూర్చో. ఓకే. ఏంటో నా కర్మ. మీ ఫోన్ నెంబరు అంత గట్టిగా లాగడం ఎందుకు? తీసుకో. శృతితో సాల్సా వీడియో డ్యాన్స్ చేస్తావరా? రేపు నేనేం చేశానో చెప్తాను రా. అడ్వాంటేజ్ తీసుకున్నావరా? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదురా. అది నేను లవ్ చేసిన అమ్మాయిరా. దారా అది కూడా లవ్వేరా. బీపీ తెప్పించకు, పిచ్చి లేస్తుంది ఇక్కడ. లేస్తే ఏం చేస్తావురా? ఏరా కూల్గా సెటర్లు వేస్తున్నావు. అటుపక్క దూడా ఇటుపక్క దూడా ముందెనక దూడా వేసేస్తా వేసేస్తా వేసేస్తా. నాకే పంచా నీకే బే. మైండ్ వాయిస్ కూడా అర్థమవుతుందిరా. వేసేస్తా వేసేస్తా. నాడి మీట్లా గీడేవాడు రకాలకేం లెక్క బటాన పెట్టు. నువ్వేంద్రా సాలే ఏం చెప్పిన అనుకున్నావరా? నల్ల బాలు నాకి నాకి చంపేస్తా, నాకి చంపేస్తా, నాకి చంపేస్తా. మగ జన్మకు ఎన్ని శోకాలు, వీళ్ళ ప్రేమకు ఎన్ని శాపాలు. మగ జన్మకు ఎన్ని శోకాలు, వీళ్ళ ప్రేమకు ఎన్ని. వీళ్ళంటే ఎలా కొట్టుకుంటారు? ఈ నడుదో ఒకసారి ఆపుదామని. ఏంటిది కదా మనం వెళ్ళి ఆపుదామా? వాళ్ళు 4 ఉన్నారు, మనం 2 ఉన్నాం. ఒక చైర్ గింజలదా, ఇంకో చైర్ కొట్టుకోవాలనుందా? వద్దులే, అటు చూడు ప్రాపర్టీస్ ఎలా పగిలిపోతున్నాయా. ఏంటి కళ్ళు పోయినాయా? కర్మరా బాబు. హ్యాపే అదో పెద్ద నాగార్జున పిచ్చిదే. నీ పేరు కూడా నాగార్జున కాబట్టి కొంచెం క్లోజ్గా మోయిందేమో. ఒక్కడి నుండి 4 పట్టుకున్నారేంట్రా? నా పేరు కూడా నాగార్జునే. మగ జన్మకు ఎన్ని శోకాలు, వీళ్ళ ప్రేమకు ఎన్ని శాపాలు. మగ జన్మకు అన్నా పడతారేవరా అన్న? చెప్పన్నా అన్ని డ్యాన్స్ చేస్తుందరా అన్న. చెప్పన్నా ప్లీజ్ అన్నా. కోలా హై నాకు ఈ రోజు మనం 6 మెంబర్స్ ఉన్నాం, వాళ్ళ 5 మెంబర్సే ఉన్నారు. ఇలా ఆపేద్దామా? ఆపేద్దాం. ఆల్రెడీ తగిలిన దెబ్బలకి పగిలిన వస్తువులకి కట్టిన డబ్బులు చాలు. ఇంకానేమన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. అదే ఇంకా దుల్దిల్లా అంటే కట్టేసుకోండి, కొట్టేసుకోండి. ఇనఫ్ ఈజ్ ఇనఫ్ బ్రో, కూర్చొని మాడుకుందాం ఏదైనా. అరే మీ చేతిలో పానీపూరి ఇందాకడికి ఏం చెప్పాడు కదా. చాలు కూర్చోరి. సిటీలో ఇంకో పూరే దొరకలేదు సాలేగాల. ఎక్కడ కూర్చున్నావు నువ్వు? ఏది నా సీట్ ఎక్కడ? యో వినండి ఆ సామె, ముందు నేను చెప్తా. నేను చెప్తా. ఆయన రవి ముందు చెయ్యి ఇరిగింది నాకు.
ఫస్ట్ టైం తనని నేను బస్ స్టాప్లో చూశాను. కానీ తన కోసం బైక్ అక్కడే వదిలేసి బస్ ఎక్కేశా. అలా మొగరాయల్లా ఫుడ్ బోర్డింగ్ చేస్తున్న తనతో ధైర్యం చేసి మాట్లాడేశా. పిల్లయితే పరిచయం అయింది కానీ బైకే బిస్కెట్ అయింది. అలా మొదటి పరిచయంలోనే నా బైక్ మింగేసింది. ఏంటి ఒక బైకే? చిలుకూరు బాలాజీ టెంపుల్లో ప్రతి శనివారం ఎంత రష్ ఉంటుందో హైదరాబాద్ అంతా తెలుసు. అలాంటిది నెలలో 2 శనివారాలు 108 చుట్లు తిరుగుతే ఎలా ఉంటుందో తెలుసా? హైప్ ఉన్న సినిమాకి మార్నింగ్ షో టికెట్లు తేవాలంటే బట్టలు చిరిగిపోలే కానీ బట్టలు చిరిగిపోలే కొడతాను ఎవరికైనా తెలుసా? నాకు తెలుసు. సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టడం కన్నా ఇంట్లో వాళ్ళని అడుక్కొని తెచ్చిన డబ్బు ఖర్చు పెడితే ఎంత బాధగా ఉంటుందో తెలుసా భయ్యా? సంపాదిస్తే ఏంటి, అడుక్కొస్తే ఏంటి? అసలు డబ్బులు ఎవరికి కావాలి భయ్యా? ఎవడెంత సంపాదించినా ఏ స్థాయికి ఎదిగినా ప్రతి ఒక్కరికి కావాల్సింది పీస్ ఆఫ్ మైండ్ మాత్రమే. అలాంటిది మన 11 మంది పీస్ ఆఫ్ మైండ్ సంకలో పెట్టుకుని వెళ్ళిపోయింది. అది మనందరితో క్లోజ్గానే ఉందిగా. నీతో, వాడితో, నాతో అందరితో క్లోజ్గానే ఉందిగా. ఆ క్లోజ్నెస్లోనే వెతుకుదాం వాట్ ఈజ్ యర్ కంప్లీట్ క్యారెక్టరైజేషన్. సో థింక్ 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 థింక్. తనకి లవ్ అన్నా లవ్ చేయడం అన్నా ఇష్టం లేదా అనుకుంటే లవ్ మూవీస్ అండ్ లవ్ బుక్స్ చదవడం నాకు ఇష్టమని చెప్పిందే. నాతో బి సేమ్ డైలాగ్ కొట్టింది. నాతో అదే చెప్పింది. నాతో కూడా. వాట్ ద హెల్? అసలేంటి ఇదంతా? మహేష్ బాబు యాక్టింగ్ ఆరా. మనలో మనం మాట్లాడుకుంటే తేలే విషయం కాదు కానీ తన్నే ఫోన్ చేసి అడుగుదాం. గీదో నాగార్జున పిక్చర్. స్వీటీయా దీని అమ్మ జీవితం డిలీట్ చేసి పడతాం. ఎంతమందితో పిలిపించుకుంటావే స్వీటీ అని? వదిలేదలేదు నిన్ను. ఎత్తలేదా? ఎత్తదని నాకు తెలుసు. నేను అది క్లోజ్గా ఉన్నప్పుడు సినిమాకి వెళ్తే సినిమాలో హీరోడికి క్యాన్సర్. వాడు ఎక్కడ చచ్చిపోతాడేమో అని ఎక్కి ఎక్కి ఏడ్చింది. పైగా అది యాక్టింగ్. ఆయన నా ప్రపోజల్ రిజెక్ట్ చేసిన తర్వాత నేను చచ్చిపోతానన్నా నో రిప్లై. అరే చెయ్యి కోసుకుంటానన్నా నో రిప్లై. డోంట్ ఫీల్ బ్రో. తను నాకు నా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది. తనకు కాల్ చేసి ఇది విషయం అని చెప్పకుండా రేపు శృతి ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేస్తా. షవ్వా దోస్తోను పరిచయం అయిందా? మనమేనా ఇంకా పానీపూరి. మరి ఎందుకు వస్తాను నీ దగ్గరికి? చేత్తో కాదు ప్రేమతో వేస్తా. నాకెందుకు పెడతలేడు? నాకు పెట్టవు. అంకుల్ అంకులేంద్రా అన్నాను. నా శృతి ఉన్నదిరా ఇడా. హాఫ్ టికెట్. అన్నా నాకు కూడా ఇక్కడి నుంచే పానీపూరి అయ్యావా? అందరికి పానీపూరి గిడికించి పెట్టారా కొంతమందికే. ఎట్లా పాటలు పాడుతూ పానీపూరి పెడుతూ లైన్ వేసిన. మంచి లవ్ స్టోరీ రావాయి మంది. ఒక్కడే అనుకుంటే ఏంటి ఎంతమంది ఉన్నారు? మనం క్రాకర్స్ పేల్చి ఇంప్రెస్ చేద్దాం. క్రాకర్స్ క్రేజీ.
హ్యాపీ బర్త్డే కుక్క. కమోన్ కుక్క, లిక్ ద కేక్ అమ్మా. హా కుక్క, లిక్ ది కేక్. హ్యాపీ బర్త్డే కుక్క. రే కోరస్ పలకండి రా. హ్యాపీ బర్త్డే కుక్క, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే కుక్క. ఏం నాకుతున్నావే? కమోన్ రవి, హ్యావ్ ద కేక్. ఇది నాకు ఏదైతే బిట్. హ్యావ్ ద కేక్, తిను. హ్యావ్ నా, హ్యావ్ నా, తిను. ముందు నాకే ఎందుకు? అంటే మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కదా. బికాజ్ యు మై ఫస్ట్ ప్రయారిటీ. నువ్వు తినవా? సాటర్డే కదా, ఎగ్ కలిసింది తినను. నెక్స్ట్ నేనేనా? అయినా ఈ కుక్క పేరు కుక్క ఏంటో, ఈ కుక్క నాకు నేను తిన్నావంటే. వచ్చే ముందు ఏం తినేసి ఏంటమ్మా? ఏదో తినుతున్నందుకు కదే, నీ కుక్క నాకు కేక్ తిన్నందుకు ఇదంతా. నువ్వు దామా, తిను తిను. కుక్కకి తినిపించి మనిషికి కుక్కకి తేడా తెలియకుండా పోతుంది నీకు. తిను తిను. హౌస్ ఇట్? సాటర్డే కదా, ఐమ్ మిస్సింగ్ ఇట్. నేను వాటర్ తెస్తాను, ఆగు. కుక్క, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. కుక్క కుక్క, ఏమైంది కుక్క నీకు? కుక్క, వాట్ ఇట్ ఇస్ రే? గెటప్ ఐసే. కుక్క కుక్క. గదేంద్ర కుక్కని చంపేసినావు? ఏ చచ్చిపోయి ఉండదన్నా. గదేందన్న అట్లా పడిపోయింది. మరి పడిపోదారా? దాని మొహంలో మొహం పెట్టి హ్యాపీ బర్త్డే అంటే ఈ చీకట్లో నిన్ను దగ్గరికి వెళ్ళి చూస్తే నాకే చక్కర అవుతుందిరా. కుక్కని ఆగం 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 పట్టించినావు కదా. లేపురా, శృతి వస్తా. కర్రీ లేపు. శృతి వస్తా. తీసుకో. నేను నీ లెక్కే నాన్ వెజ్ మొట్ట. పెద్ద పెద్ద మాటలు. మంచిది, తినకు. ఈడికి పెట్టు. గదేంద్ర నీకు పెట్టలేదు? మీ అందరికి పెట్టి నాకు మాత్రం పెట్టలేదంటే నేనెంత ఫ్రెషల్ రా. స్పెషలా ఏమన్నా? ఈ చీకట్లా నువ్వు కనిపిస్తలేవు, అందుకే ముంగడ పోయింది. స్టిల్ సో మెనీ కేక్స్. కుక్క ఇస్ ఆల్రెడీ ఫీలింగ్ స్లీప్. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టి రేపు మళ్ళీ కట్ చేద్దాం. ఏంటి మళ్ళీనా? ఆ రోజు కుక్కలాగిన కేక్ తినలేదు మీరేలే. అచ్చం కుక్కర్సినట్టు ఉంది, ఆపే భయం వేస్తుంది. మేము వాళ్ళకి తిన్నామని నీకు తెలిసిందంటే నువ్వు కూడా తిన్నాక రెడీ వచ్చినట్టుగా. 11 గంటలుగా జల్దీ రండి. నువ్వు కూడా ఆటో తీరా. 11 గంటలు అన్నారు, 12. కాఫీ చెప్పు. వేసేస్తా. అరే వేసేస్తానా? ఎర్ర బెల్ట్ పెట్టినావులే, పౌడర్ కొట్టినావు. గడ కూర్చోనా? శృతి వేస్తుంది. కీన్కెట్లా పడతారా? బుర్రూపకు పొరాలు జడుచుకుంటారు. చూలపాలు మిట్టా మధ్యాహ్నం 12 గంటల వాకింగ్ ఏంద్ర చల్లనాడు. మస్తు మీటింగ్ ఉంది ఈడ. భయ్యా నే భయ్యా గుర్తుపట్టలే. అద్దాలు పెట్టినావు, గుర్తేపట్లే. మరి ఏటనుకున్నావు? రేబానా పక్క జరంత పక్క నాడు. వర్రే వర్రే వర్రే. అరే ఏందన్నా కాలు కిందనే పెడతలేవు, పగిలిపోతుందా ఏంది? అదలా ఉంచు. చూడిలా ఎలా ఫిలా మై న్యూ బ్రాండెడ్ షూస్. పక్కా పెట్టి షూ ఖరాబ్ అవుతుంది. రేడికెంచి వస్తారా? మస్తు రెడీ చేస్తుర్రు. చెప్తే మళ్ళా నేను బి రెడీ చేస్తుండే. కూరలు ఆగం ఆగం చేస్తురువా. తుప్పడిరా, క్రాప్ ఖరాబ్ అవుతుంది. అప్పు
బ్యాట్మ్యాన్ ఏంద్రిది గబ్బిలమా చల్ పక్కనాడు ఊరిని పడడానికి ఇట్లా వస్తారా అవులే అందమైన పొరి కోసం ఈ లొల్లేందిరా అందుకోసమేరా భయ్ మా చెప్తుంటాడు పెళ్ళాం ముద్దు అందమైన పెళ్ళాం వద్దు అని ఏ మొటిమలదో మచ్చలదో చాలరా భయ్ మనకి చల్ Just shut up! శృతి అసలు ఏమనుకుంటున్నారు మీరు? అమ్మాయిలు కొంచెం క్లోజ్ గా మూవ్ అయితే లవ్వా? మెసేజెస్ చేస్తే లవ్వా? సినిమాకి వస్తే లవ్వా? యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ టు థింక్ లైక్ దాట్. ఫ్రెండ్షిప్ అనే మీనింగ్ కూడా తెలియని మీతో ఫ్రెండ్షిప్ చేశాను చూడు. శృతి నువ్వు ఆగకపోతే సాయిబాబా మీద ఒట్టే. అదేంటది అలా వెళ్ళిపోతావు? నువ్వు ఇంకా క్లియర్ చేయాల్సిన క్వశ్చన్లు చాలా ఉన్నాయి. నాట్ ఈవెన్ వన్ మోర్ వర్డ్. ఈవ్ టీజింగ్ కేస్ పెట్టాల్సి వస్తుంది. అండ్ యూ గైస్ మళ్ళీ కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తే షీ టీంలో కంప్లైంట్ చేస్తాను. అండ్ యూ బ్రోకర్ పనులు చేయకు, ఫ్రెండ్షిప్ వాల్యూ తీయకు ప్లీజ్. వెళ్ళిపోయిందిగా ఇప్పుడు ఏంటి ఏంటి సినిమా స్టార్ట్ అవ్వకుండా వెనకాడేసి వెళ్ళిపోతుంటే ఏం రబ్లాకి ఏ చేస్తా అంటేవిగా ఏ పోనాడు ఏ ఉకానా ఆడోళ్ళ జోలికి పోతే పోలీసులు ఉక్కుంటలేరు లైట్ తీసుకోనా చూసావారా దానికెంత పొగరో నా మీద కూడా అరిచెల్లింది. సారీ, తను నీ మీద కూడా సీరియస్ అవుతుందని ఆలోచించలేదు. అది కాదురా, ఇది విషయం అని నిన్న ఫోన్లో చెప్పుంటే మీరు తను అడగాల్సిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేసేదానిగా. అనవసరంగా ఎందుకు ఈ తలనొప్పి? కేవలం తలనొప్పే కాదండి, 2 రోజుల నుంచి తల బద్దలైపోతుంది. అలాంటిది మీరు వచ్చి సింపుల్గా ఫోన్లో చెప్పేసినచ్చుగా అంటే అసలు తనతో మాకున్న రిలేషన్ అంటే మీకు తెలుసా అండి? అసలు మాలో ఇక్కడ ఎవరి పేరైనా మీకు తెలుసా? ఏమీ తెలుస్తామే వచ్చేస్తారు. ఇందులో రవి అని ఎవరైనా ఉన్నారా? మరీ అంత గుచ్చుకోకు. అక్కడ తన పేరు పచ్చబొట్టు వేయించుకున్న సంగతి మాకు తెలుసు. అంటే ఏంటి నీకు శృతి స్పెల్లింగ్ కూడా తెలీదా? అంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ లో బాగా ఈక్. ఏంటి శృతికి శృతి కూడా తేడా తెలీదా నీకు? ఎవరికి చెప్పని చెప్పింది నీకు చెప్పేసింది అది. తట్టుకో ఆడెవడో పేరు గుర్తురాట్లే గాని దసరా రోజు జమ్మి చెట్టిచ్చి మరి ప్రపోజ్ చేశాడంట. ఎవడాడు? అదేంటది కాసేపు ఏళ్ళుగుతుంది కాసేపు తళ్ళుగుతుంది? అదంతే, ముందు మ్యాటర్ చెప్పు. వాడెవడో రక్తంతో లవ్ లెటర్. నేనే ఏ పీలు మీద పడుతున్నాయి ఊకోరా. ఎవడో దాని ఇంటి ముందు పానీపూరి బండి పెడతా అన్నాడంట. పానీపూరి నాదిరా. ఇప్పుడు ఆ పజిల్ గేమ్స్ అన్నీ కాదండి, మీరేమనుకుంటున్నారో డైరెక్ట్గా చెప్పండి. తనంతే, ఎవడు మాట్లాడినా క్లోజ్గా మూవ్ అవుతుంది. క్లోజ్గా మూవ్ అయింది కదా అని ప్రపోజ్ చేస్తే మాత్రం రిజెక్ట్ చేసి అవాయిడ్ చేస్తుంది. ఇదిగో ఆల్రెడీ తెలిసిన విషయం నువ్వు మాకేం చెప్పక్కర్లేదు. ఇక్కడ అందరి ప్రపోజల్ రిజెక్ట్ చేసింది, అందరిని అవాయిడ్ చేసింది కదా. అవాయిడ్ చేసింది కదా, అలా చేసినప్పుడు నువ్వు ఊరుకున్నావా? ఎందుకు ఊరుకుంటా? అమ్మాయి రెస్పాండ్ అవి అవ్వకపోయినా కాల్స్ మెసేజెస్ తను వచ్చే ప్లేస్ లో వెయిటింగ్ లో అబ్బా ఒక్కటేంటి ఇలా చాలా చేసేవాడిని. అలా మీరు చేసే ప్రతిదాన్ని, ఇన్ఫాక్ట్ మీ పిచ్చి ప్రేమని తనతో ఉన్న వాళ్ళందరికీ తెలిసేలా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడమే తన క్యారెక్టర్. సెల్ఫ్ డబ్బానా? సెల్ఫ్ డబ్బా ఏంటి? తన గురించి ఇంకా క్లియర్ గా చెప్పాలంటే తనకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారని తనే ఫీల్ అయిపోయి ఎక్కడ తనకు దిష్టి తగులుతుందో అన్న భయంతో ఇంటి నుండి బయటికి వచ్చేటప్పుడు దిష్టి చుక్క పెట్టుకుని మరీ వస్తుంది. ఎంత బాగా మాట్లాడారండి. నాకు మీతో పరిచయం లేకపోవచ్చు, మీతో ఇంతకు ముందు మాట్లాడకపోవచ్చు, కానీ మీరు మాట్లాడే విధానం చాలండి. మీరు ఎంత మంచి వాళ్ళో చెప్పడానికి. అర్థమైపోయిందండి, నాకు పూర్తిగా అర్థమైపోయింది. మీరు మీ మంచితనం, అసలు ఇంత మంచితనం ఏంటండి బాబు. కానీ మీరెందుకు అందంగా లేరండి? అందంగా లేరని మొహం మీద చెప్తే చిరాగ్గా ఉంటుందని నాకు కూడా తెలుసండి. కానీ నా బాధ కూడా అర్థం చేసుకోండి. మీరెందుకండి అందంగా లేరు? ఏం మాట్లాడుతున్నావు? చెప్పు తెగిపోద్ది ఎత్తవ్వా. సహజమే, మీకు కోపం రావడం సహజమే. ఈ మాట నేను ఒక నాన్ లివింగ్ థింగ్తో చెప్పినా సరే అది నన్ను వదిలేసి వెళ్ళిపోతుందేమో బహుశా. అలాంటిది ప్రాణం ఉన్న అమ్మాయి మీరు, మీకు కోపరావడం తప్పే లేదు, కోపడండి. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీరే అందంగా ఉంటే మేమంతా మీ వెంటే పడేవాళ్ళంగా. మీరెందుకండి అందంగా లేరు? అందంగా ఉంటే చాలా వెంటపడ్డానికి. క్యారెక్టర్ ఒక వర్డ్ ఉంటుంది, దానికేం వాల్యూ లేదా? అయినా అమ్మాయి బాగుంటే తన క్యారెక్టర్ ఎలా ఉన్నా పర్లేదా మీకు? మీరు మరీ లాజికల్గా మాట్లాడుతున్నారండి. అలాగే నేను కూడా చెప్తా వినండి. వి ఆల్ ఆర్ బోర్న్ అండ్ బాటప్ బై తెలుగు సినిమాస్. తెర మీద హీరోని చూసిన ప్రతిసారి ఆ హీరోలో మమ్మల్ని మేము ఊహించుకోవడం మాకు అలవాటు. మరి హీరోలో మమ్మల్ని మేము ఊహించుకున్నప్పుడు మేము లవ్ చేసిన అమ్మాయి హీరోయిన్లో ఉండాలనుకోవడం తప్ప? అది కాదండి. మేము లవ్ చేసిన అమ్మాయి అందంగా ఉండాలనుకోవడం తప్ప? అది కూడా కాదండి. మీరెందుకండి అందంగా లేరు?
సరే ఇప్పుడు నేను అందంగా లేను, నన్నేం చేయమంటావు? ఇన్నిటికి సమాధానం చెప్పారు, దీనికి చెప్పలేరా? మీరెందుకండి అందంగా లేరు? ఇలాంటి వాటికి చెప్పడం కాదు, డైరెక్ట్గా చూపిస్తా. ఇప్పుడు మాది. చీచి. నర్సింగ్, ఈ పాపని వాళ్ళ నాన్నగారికి అప్పచెప్పు. ఒక్క నిమిషం ఉండండి. ఇవ్వండి. అక్కడ ఎండలో పిచ్చిదానిలాగా జుట్టుకోకునే నేనైతే ఏసీలో ఉందేమో శృతి. మనందరం అనుకుంటూ ఉంటాం కదా, ఏసీలో పుట్టి పెరిగారని. అయినా నువ్వు అన్నావు కదా, అందంగా లేను, అసహ్యంగా ఉన్నా, చాలా చండాలంగా ఉన్నా నువ్వు అన్నావు కదా. నేను అన్నాను లేదండి. నువ్వు అన్నావు. అదే నేను ఒక టైట్ జీన్స్ వేస్తేనా, నా జుట్టంతా ఇలా ఆయిలీగా ఉంది కదా, అదే ఒక కాస్ట్లీ పార్లర్లో హెయిర్ స్టైల్ చేయిస్తే, అదే నేను ఒక కాస్ట్లీ జాక్ అండ్ జోస్ జాకెట్ వేస్తే, నువ్వు నన్ను అలా చూస్తే ఏమంటావు చెప్పు, ఏమంటావు? అంటావు కదా, అలాగే అంటావు కదా. అంత అందంగా ఉంటే చేసేదే ఉందండి, ఖచ్చితంగానే తీరుతాం. మరంతే, వాళ్ళు తీసుకునే కాస్ట్లీ డైట్ ప్లాన్స్, వాళ్ళ డ్రెస్ మెయింటెనెన్స్, వాళ్ళు వెళ్ళే బ్యూటీ పార్లర్స్, వాళ్ళ ఇంట్లో కార్లో ఎక్కడికి వెళ్తే అక్కడ ఏసీలు, ఇవన్నీ వాళ్ళు అందంగా చూపిస్తున్నాయి తప్ప దే ఆర్ నాట్ బ్యూటిఫుల్, దే ఆర్ రిచ్, వీఆర్ నాట్ అక్లీ, వీఆర్ పూర్. అయినా మీరందరూ అనుకుంటున్నాడు తను కాదు అందగత్తే. అందమైన మనసున ప్రతి అమ్మాయి, అందరూ అందగత్తెలే. నేను అందగత్తినే. అంతే సిస్టర్, ఈ ప్రపంచానికి అందమే కావాలి. ఏంది? అరే ఏమున్నావా, ఇప్పటికే అందం గురించి చెప్పింది కదా. గైస్ అసెంబుల్. సర్కిల్ ఫామ్ అయింది మేమే సార్. ఆ రోజే డిసైడ్ అయ్యాం సార్, అమ్మాయిని కాదు అందాన్ని కాపాడాలని.
సంపాదించాను సార్. సంపాదించిన దాంట్లో ఎంతో కొంత అమ్మాయి అందాన్ని కాపాడడానికి ఖర్చు పెట్టాలనుకున్నాను సార్. సార్ ఏం చేయగలం సార్? ఏం చేయగలం సార్? బ్యూటీ పార్లర్ గట్రా పెట్టలేం. మా పర్సనల్ లైఫ్లో మాకున్నాయి. ఏ పూటకు ఆ పూట ఫుడ్ మెయింటెనెన్స్లు మేము ఇవ్వలేం సార్. బాగా ఆలోచిస్తే మా బుర్రకి మా మేధాశక్తికి తట్టింది మేము చేసేది ఒకటే. ప్రతి గురువారం ఓ గవర్నమెంట్ హాస్పిటల్లో మొదట పుట్టే 3 ఆడపిల్లల ఇంటికి ఏసీ గిఫ్ట్గా పంపిస్తూ మాకు వీలైనంత అందాన్ని మేము కాపాడుతున్నాం సార్. ఒరే ఏం మనుషులరా మీరు? ఏలియన్లా ఎక్కడి నుంచి దిగొచ్చారా? భయ్యా వాళ్ళెవరో 11 మంది ఒక అమ్మాయి చుట్టంట మనలాగే. అరే అలా నవ్వకరా. మనల్ని మనం చూసి నవ్వుతున్నట్టుందిరా. మ్యాటర్ ఏంటో చెప్పు. మన ప్రతి గురువారం ఏసీలు గిఫ్ట్ ఇస్తాం కదా, ఆడెవడో ఫ్రైడే అవడానికి కూడా పంచిస్తాడంట. ఏమనరా? వాళ్ళైనా అంతకన్నా చేసేదేమని చెప్పు. సరేనా అన్నా? మ్యాచ్ కంటిన్యూ చేస్తారా లేరా? చేస్తాంలే పోరా అబ్బా. సార్ ప్రతి ఒక్కరూ ఫ్యూచర్ జనరేషన్ కోసం సేవ్ వాటర్, సేవ్ ఎలక్ట్రిసిటీ, సేవ్ ఫ్యూయల్, సేవ్ ఎనర్జీ అంటున్నారే తప్ప సేవ్ ద బ్యూటీ ఫర్ ఫ్యూచర్ జనరేషన్ అని ఎవరన్నా అంటున్నారండి? అందుకే ఫ్యూచర్ జనరేషన్ కోసం ఈ జనరేషన్గా మేము తీసుకుంటున్న చిన్నపాటి రెస్పాన్సిబిలిటీ అండి ఇది. మరి క్రికెట్ ఆడడం ఏంటి సార్? 11 మంది కలిసి ఇంత చేస్తున్నాం, కలిసి క్రికెట్ ఆడకూడదా అండి? అలా ఈ సినిమా తీయడానికి ఐడియా వచ్చేలా చేసింది ఇదిగో ఇతను చెప్పిన వాస్తవికతే. సార్ 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 ఒక్క నిమిషం సార్. మీరేదో నాకు క్రెడిట్ ఇస్తారని కథ మీకు ఇవ్వలేదండి. సినిమా అనే మీడియం ద్వారా అందాన్ని జనాల్లోకి అవేర్నెస్ తీసుకెళ్ళాలి.